నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్రంలో పోలీసులపైన దాడులు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే నీలోఫర్ ఏదైతే కెఫే ఉందో ఆ కెఫే దగ్గర నిన్న మొన్న అక్కడ స్టంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. స్టంట్స్ని అదుపులో తీసుకురావడానికి పోలీసులు ఎంత చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి యువత ఎవరు కూడా వినకపోవడంతో పోలీసులు లాఠీ జుడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా అప్పటికి ఆగినటువంటి యువత ఇష్టం వచ్చినటువంటి స్టంట్స్ చేసి అక్కడ కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి జరిగింది. అయితే నిన్న మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే అబిడ్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ అనిల్ ఉన్నారో తన సిబ్బందితోటి నిన్న అక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. లైసెన్స్ లేనటువంటి వారికి కావచ్చు, హెల్మెట్ లేనటువంటి వారికి కావచ్చు, ఇలా ట్రాఫిక్ ఆంక్షలపైన ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికి ఆ క్రమంలో అక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఉద్యోగిని అక్కడ బండి ఆపగా ఆ నా బండినే ఆపుతారా అంటూ కూడా అటు హోంగార్డ్పై దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి ఏం జరిగిందంటే అతను ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నటువంటి టెక్గా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడైతే అక్కడ తన బండిని ఆపిరో నా బండిని ఎట్లా ఆపుతావు అంటూ కూడా ఆవేశానికి లోనైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అక్కడ పోలీసులు మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి దురుసుగా ప్రవర్తించడం, ఇక్కడ పోలీసు నుంచి కూడా కొన్ని మాటలు రావడంతో అక్కడ వాగ్వాదానికి తెరలేపడం జరిగింది. ఎప్పుడైతే ఆ పోలీస్ తోటి అక్కడ గొడవకు దిగబోతున్నాడని తెలిసి మధ్యలో హోంగార్డ్ కుమార్ వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. సర్ది చెప్పే ప్రయత్నంలో ఎందుకు రాబోయే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ కూడా కొద్దిగా వాగ్వాదాన్ని తక్కువ చేసే విధంగా ఆయన సర్ది చెప్పేటువంటి క్రమంలో అటు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఈ కుమార్ మీద చేయి చేసుకోవడం జరిగింది. కుమార్ మీద చేయి చేసుకోవడంతో అక్కడ గొడవ కాస్త ముదిరింది. అయితే ఎప్పుడైతే కుమార్ మీద చేయి చేసుకున్నాడో తనకు విపరీతంగా గాయాలైనట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. సో కుమార్ కూడా ఈరోజు రెస్ట్లో ఉన్నారు. మనం ఇప్పటిదాకా అబిడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా తను అక్కడ లేడు, అవైలబుల్గా లేడు, తను రెస్ట్ తీసుకుంటా ఉండడం కూడా తెలుస్తూ ఉంది. అయితే వాస్తవానికి మరి ఎందుకు అంత వాగ్వాదం రేగిస్తుందంటే భాష అనేది కూడా అక్కడ ప్రాముఖ్యంగా నిలిచింది. ఎందుకంటే జరుగుతున్నటువంటి క్రమంలో 1-2 మాటలు అక్కడ పోలీసు నుంచి రావడం తరుణంలో పోలీసులు ఎంత, మీ జీవితాలు ఎంత, మీ బతుకులు ఎంత అంటూ కూడా ఆ ఉద్యోగి మాట్లాడడం, మీరు లంచాలు తీసుకుంటూ బతుకుతారంటూ కూడా పోలీసులు విమర్శించేటువంటి పరిస్థితి చేశారు. లకారంతో మొదలైనటువంటి బూతులతో కూడా పోలీస్ స్టేషన్ బయట కూడా పోలీసులను విపరీతంగా తిట్టినటువంటి ఉద్యోగి చాలా దారుణంగా తిట్టిండు. అటు ఎస్ఐని కొట్టడానికి పోయినని కూడా తెలుస్తూ ఉంది. ఎస్ఐని కొట్టడానికి పోతే హోంగార్డ్ మధ్యలోకి వెళ్ళి ఆపిండనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే నిన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఎప్పుడైతే స్టేషన్ లోపల తీసుకుపోయారో స్టేషన్ లోపల ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా పోలీసులు అందరూ కూడా ఏదో చాలా పెద్ద బూత్ మాత్రమే తిట్టడం జరిగింది. లకారంతో మొదలైనటువంటి బూతులు కూడా ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్లోనే తిట్టడం జరిగింది. అయితే ఆయనను రిమాండ్లోకి తరలించినటువంటి తర్వాత కూడా మరి హోంగార్డ్పై ఇంత తీవ్రంగా గాయాలయ్యాయి కదా అని మనం కూడా మన కెమెరా మైక్ పట్టుకొని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అబిడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయనను మాట్లాడమని చెప్తే ఇది చాలా చిన్న ఇష్యూ, దీన్ని లైట్ తీసుకోండి అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. పెద్ద మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఒక పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ పైన, ఒక హోంగార్డ్ పైన దాడి జరిగితే సొంత పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ ఆఫీసరే మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఎందుకు మాట్లాడతలేరు, వారిని ఏం ఇబ్బంది పెడతా ఉంది, ఏం జరిగిందో చెప్పమంటే కూడా చెప్పనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి బయట కొంతమంది కానిస్టేబుల్ మనతో మాట్లాడినప్పుడు ఇది చెప్పడం జరిగింది. ఏదైతే ఫస్ట్ ఏం జరిగిందంటే అది తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఆయనను తనిఖీ చేస్తున్నప్పుడు ఎందుకు ఆపారు నా బండి, నాకు అన్నీ ఉన్నాయంటూ చెప్పడంతో కొద్దిగా అక్కడ వాగ్వాదానికి తెరలేపి వీళ్ళు కొద్దిగా బూతులు మాట్లాడడం, వారు మళ్ళీ రివర్స్ అవ్వడం, ఇలా బూతులు మాట్లాడుకునేటువంటి తరుణంలో ఎస్ఐ మీద దాడి చేయబోతుంటే కుమార్ మధ్యలోకి వచ్చి కుమార్ తోటి కుమార్ని కొట్టడం జరిగింది. ఇలా ఇద్దరి మధ్యలో గొడవ అయ్యి అది కాస్త స్టేషన్ దగ్గరికి వెళ్ళి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టేషన్కి వచ్చిన తర్వాత ఆయనకు చెప్పాల్సినటువంటి మాటలు చెప్తున్నా కూడా వినకుండా స్టేషన్లో ఉన్నటువంటి అధికారులను, పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది. సో ఆయన తనకున్నటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పెద్దగా చూపాడు. ఎందుకంటే తను కూడా ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నా జీతం ముందు మీ జీతం ఎంత, నా ఒక నెల జీతంతో మీ 4 జీవితాలు కూడా బాగుపడినటువంటి తరుణంలో ఉన్నాయి మీ జీవితాలు, మీరు మీ బతుకులు అంటూ కూడా చాలా గలీజ్గా మాట్లాడిందంట. సో ఇంత గలీజ్గా మాట్లాడిన తర్వాత, ఇంత పోలీసుని హేళన చేసిన తర్వాత కూడా పోలీసు అధికారులు ఎందుకు చేయడం లేదు? పోలీసు అధికారులను మీడియా ముందుకు వచ్చి మాట్లాడమంటే కూడా మైక్ తీసుకెళ్ళి సార్ మాట్లాడండి అంటే అది చాలా చిన్న ఇష్యూ అండి, దాన్ని పక్కన పడేయండి అంటూ కూడా వాళ్ళు తీసి పడేస్తున్నటువంటి పరిస్థితి ఒక హోంగార్డ్కి జరిగింది. రేపు ఇంకో పోలీస్ ఆఫీసర్ జరుగుతుంది. పోలీసులు మాట్లాడాలి కదా, మాట్లాడి ఖండించాలి కదా ఇట్లాంటి ఇష్యూల పైన. రానటువంటి రోజులు ఇట్లాంటి గొడవలు జరగకుండా చూడాలి కదా. ఒక పోలీసు అధికారి పైన దాడి జరిగితే రేపటి రోజు సామాన్య పరిస్థితి ఏంది? సో పోలీసులు ఎందుకు స్పందించడం లేదు, తక్షణమే చెప్పాలి. అదేవిధంగా మేము అడిగినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాట్లాడాలి, బయటకు వచ్చి మాట్లాడి అసలు ఏం జరిగిందో చెప్పాలి. ఇకపై ఎవరి మీద కూడా దాడి జరగకూడదనే స్టేట్మెంట్ కూడా ఆయన పాస్ చేయాలి. సో చూద్దాం మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఏం మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పటివరకైతే మౌనం వహిస్తూ ఉన్నారు. ఇంత ఒక స్టేషన్ హోంగార్డ్ మీద కూడా ఇంత విపరీతమైనటువంటి దాడి జరిగినా కూడా వారు మౌనం వహిస్తూ ఉన్నారు. ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు కూడా మరి వారే బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇప్పటికైతే మేము అబిడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా వారి రెస్పాన్స్ ఏమంత బాగాలేదు.
నార్మల్ ఇదంత పెద్ద ఇష్యూ కాదు, బయటికి వెళ్ళిపోండి అన్నట్టు కూడా పంపించినటువంటి పరిస్థితి. మరి చూద్దాం పోలీసులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు, దీనికి సంబంధించినటువంటి ఏం మాట్లాడతారు బయటకు వచ్చి కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.